రాజు దలుచుకుంటే దెబ్బలు కొదవేముందని జగన్మోహన్ రెడ్డి దలుచుకుంటే ప్రజా సొమ్మును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టడానికి పెద్ద కొదవే ఉండదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. తాజాగా ఋషికొండ ప్యాలెస్, మన ఋషికొండ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? జగన్మోహన్ రెడ్డి పర్యాటక ప్రాంతమైనటువంటి ఋషికొండకు గుండు కొట్టి 500 కోట్లతో తాను నిర్మించుకున్నటువంటి అతిపెద్ద ప్యాలెస్ ఇప్పుడు అందరికీ గుర్తొస్తుంది. సో ఆ అతిపెద్ద ప్యాలెస్కు సంబంధించిన ఒక రహస్యం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ ప్యాలెస్కు గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా విద్యుత్ బకాయిలు చెల్లించలేదు. అంటే దాదాపుగా 8-9 నెలల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించలేదు. సరే మహా అయితే ఏముందిలే, ఒక 5-6 లక్షలు కరెంటు బిల్లు వచ్చి ఉంటుందేమో, దానికి ఏముందిలే అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నెలకి 7 నుంచి 10 లక్షల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. యావరేజ్న 6 నుంచి 8 నెలలకు దాదాపుగా 60 లక్షల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ఇప్పటి వరకు ఒక్క నెల బిల్లులు కూడా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ పర్యాటక శాఖ కానీ చెల్లించలేదు. దాంతో ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారులు ఋషికొండ ప్యాలెస్కి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ధనదాహం ఉందో అది మరొకసారి బయటపడింది. వాస్తవానికి ఋషికొండ ప్యాలెస్ వినియోగంలోకి వచ్చి ఉండుంటే అక్కడ సెక్రటరేట్ కానివ్వండి లేదా జగన్మోహన్ రెడ్డి నివాసం కానీ ఆల్రెడీ ఏర్పాటు చేసి రన్నింగ్లో ఉండుంటే సరే వచ్చిన కరెంటు బిల్లుకి ఒక అర్థం ఉంది. సరే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా పక్కన పెడితే ఒక అర్థం ఉంది. కానీ నేటికి ఆ ఋషికొండ ప్యాలెస్ ఓపెన్ కాలేదు, అందులో ఎవరు నివాసం ఉండలేదు. మరి 60 లక్షల కరెంటు బిల్లు ఎలా వచ్చింది? 60 లక్షల కరెంటు బిల్లు ఎలా వచ్చింది? పోనీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నెల బిల్లు కట్టలేదు, చెల్లించలేదు అంటే అది వేరే విషయం. 8 నెలల నుంచి దాదాపుగా 8-9 నెలల నుంచి ఎందుకు విద్యుత్ బకాయిలు చెల్లించలేదు? వాస్తవానికి దీని నిర్వహణ బాధ్యతలు నిన్నటి వరకు ఎవరు చూసుకున్నారు? పర్యాటక శాఖ చూసుకుంది. అంటే రోజా మంత్రిగా ఉన్నటువంటి పర్యాటక శాఖ ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం మొత్తాన్ని, దాని బాధ్యతల మొత్తాన్ని చూసుకుంది. మరి అలాంటి ఋషికొండ ప్యాలెస్కు ఎందుకు విద్యుత్ బకాయిలు చెల్లించలేదు? ఎందుకు అన్ని లక్షల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది? నెలకు 6 లక్షలు 7 లక్షల నుంచి 8-9 లక్షల వరకు కరెంటు బిల్లు ఎందుకు వస్తుంది? ఏం జరిగింది అందులో? ఒక వ్యక్తి కూడా నివాసం ఉండని భవనానికి ఎందుకు అంత కరెంట్ బిల్ వచ్చింది? ఒకవేళ నిజంగా ముందే విద్యుత్ సప్లై ఇచ్చిండుంటే దానికి తగ్గ బిల్లు రావడంలో తప్పులేదు. సరే 50,000 లక్ష వచ్చిందంటే దానికి క్యాపబిలిటీకి అది అనుకోవచ్చు. కానీ ఎందుకు నెలకి 7 లక్షల నుంచి 10 లక్షల కరెంటు బిల్లు వచ్చింది? అంటే అవసరం లేకపోయినా విద్యుత్ దీపాలతో వెలిగించాలనే ఒక ఉద్దేశంతో గత 8 నెలల నుంచి కూడా దాన్ని 24 గంటలు విద్యుత్ దీపాలంకరణలో ఉంచి రాత్రుల్లో అయితే అందరికి కనపడదు అనుకోండి, పగలైతే ఎవరికి కూడా కనపడదు. దాంతోపాటు ఎదుర పార్కు లాగా ఏర్పాటు చేసి ఋషికొండ ప్యాలెస్కి అందులో కూడా పూర్తిగా విద్యుత్ లైట్లతోనే నింపడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లులు పర్యాటక శాఖ చెల్లించాలి వాస్తవానికి. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ మొత్తం కూడా చూసుకుంటున్నామని చెప్పింది పర్యాటక శాఖ. కానీ పర్యాటక శాఖ ఇప్పటి వరకు దాని బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారులు కూపీ లాగితే తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అసలు ఋషికొండ ప్యాలెస్కి కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఎవరు కట్టారని ఆరాలు బయటకు తీస్తే అర్థమైంది ఏంటంటే ఋషికొండ ప్యాలెస్కు బిల్లే కట్టట్లేదు. దాంతో 60 లక్షల రూపాయల కరెంటు విద్యుత్ బకాయిలు జగన్మోహన్ రెడ్డి పెట్టి దిగిపోయాడు. జగన్మోహన్ రెడ్డి నిత్యమైన బుద్ధి చూడండి. అటు పిల్లలలో తినే చిక్కీనో వీటికి సంబంధించిన దాంట్లోనేమో దాదాపు ఒక 800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు. ఫీజు రింబర్స్మెంట్లో కొంత బకాయిలు పెట్టి దిగిపోయాడు. ఇటుపక్కేమో తాను కట్టినటువంటి ఋషికొండకు కరెంటు బిల్లులు బకాయి పెట్టి దిగిపోయాడు. పనులు చేసిన రాష్ట్రంలో వివిధ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టి దిగిపోయాడు. ఇతర వైద్య ఆరోగ్య శాఖకు చెల్లించాల్సినటువంటి దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు చెల్లించకుండా కేవలం 100 కోట్లు మాత్రమే దిగిపోయేటప్పుడు చెల్లించి అదొక 1000 కోట్లకు పైగా బకాయిలు పెట్టి దిగిపోయాడు. సో సర్వం జగన్మోహన్ రెడ్డి బకాయిలమయం చేశాడు. ఏ శాఖకు కూడా పూర్తిగా నిధులు చెల్లించలేదు. చివరికి కాంట్రాక్టర్లకు కూడా, ఇళ్ళు కాదు పులివెందుల కాంట్రాక్టర్లకు కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు చెల్లించలేని పరిస్థితి. సో ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్కు కూడా కరెంటు బకాయిలు. ఇంకా ఇప్పుడెప్పుడే లాక్డౌన్ మొదలు పెట్టారు. ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నిమ్మకాయ నీళ్ళకు పెట్టినటువంటి 28 లక్షల భాగోతం మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి అయ్య విగ్రహాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు 23 విగ్రహాలకి ఒక 18 కోట్లు ఇడుపులపైలో పెట్టాడు, ఆ భాగోతం చూసాం. అలాగే తన ఇంటికి 10 కోట్ల రూపాయలు పెట్టి ప్రహారీ గోడను కట్టించుకున్నాడు, ఆ భాగోతం చూసాం. ఇప్పుడు తాజాగా తాను అభిమానంతో తన భార్య కోరిక మేరకు కట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్కు 60 లక్షల కరెంటు బిల్లులు పెట్టాడు. ఎవడమ్మా మొగుడు సొమ్మిదంతా?
ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఒక ఇసుమంత ఎత్తు కూడా ఉండవు. ఎందుకు ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయాలి? జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారు హక్కు? ప్రజల ధనానికి జగన్మోహన్ రెడ్డి కాపలాదారులుగా ఉండాలి, బాధ్యతాయుతంగా ప్రతి పైసా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కోట్ల రూపాయలన్నీ కూడా మంచినీళ్ళ ప్రాయంగా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పెట్టినటువంటి ఖర్చు. నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షల రూపాయలు అవుతా. ఎన్ని ట్యాంకర్లు నీళ్ళు కలిపారండి? 100 ట్యాంకర్లు కలిపారు నిమ్మకాయ నీళ్ళు, 28 లక్షల రూపాయలు అయిందంట. అసలు ఉందా? జగన్మోహన్ రెడ్డి ఇంటికి గోడ కట్టడానికి ప్రభుత్వ సొమ్ము కావాలా? గోడ 10 కోట్ల రూపాయలు పెట్టి కడతారా? 10 కోట్ల రూపాయలు అంటే 4-5 డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగులు. 10 కోట్లు పెట్టి ప్రహారీ గోడ కడతాడు. ఎవడు కట్టమన్నాడు ప్రహారీ గోడ? జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంతకుముందు గోడ లేదా? ఉన్న గోడని అవసరమైతే కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోవాలా? అంతేగాని పడగొట్టి మళ్ళీ గోడని ఎవరు కట్టమని చెప్పాడు? అలాగే జగన్మోహన్ రెడ్డి అయ్యే విగ్రహాలకు జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి పెట్టుకోలేడా? ప్రజల సొమ్ము ఖర్చు పెడతాడా? ఏదైనా ఒక విగ్రహం పెట్టుకున్నట్టే సరే పోనీ మాజీ ముఖ్యమంత్రి అని వదిలే 23 విగ్రహాలు పెడతాడా? దానికి 18 కోట్లు పెడతాడు. ఇదేవిడా మొగుడు సొమ్మని తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు 60 లక్షల రూపాయలు ఆ రుషికొండకేమో బాకీలు పెట్టి దిగిపోయాడు. మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు? ఇలా జగన్మోహన్ రెడ్డి అడుగు అడుగునా కూడా ప్రజాధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టాడు. ఎక్కడా కూడా లెక్కపత్రాలు లేవు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశాడు. ఎందుకు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు? ఇప్పుడు అర్థమైందా మీకు? తెచ్చినప్పుగానే నిజంగా ప్రజల సంక్షేమానికి నేను 2.5 లక్షల కోట్లు పెట్టినని జగనే చెప్పాడు. మరి మిగిలిన 11 లక్షల కోట్లు ఏమైపోయింది? లేదా 10.5 లక్షల కోట్లు ఏమైపోయింది? అంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇలా దోబరా ఖర్చులు చేసి, జగన్మోహన్ రెడ్డి జలసాల కోసం ఖర్చులు చేసి, ఆయన ఇంటికి పెట్టి, ఆయన కొట్టుకున్న రుషికొండ ప్యాలెస్కి పెట్టి, లేకపోతే వాళ్ళ అయ్యే విగ్రహాలకు పెట్టి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే తప్ప కాంట్రాక్టర్కి రూపాయి చెల్లించావా? ఈ రోజైనా కాంట్రాక్టర్లు నడి రోడ్డు మీద పడి లబోదీపం అంటున్నారు. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్తో భోంచేసి పేదలు పట్టుకొట్టావు, అది చెల్లించావా? ఎప్పుడైనా రోడ్డు మీద తట్టడం మట్టేసి గుత్తలు పుచ్చావా నీ 5 ఏళ్లలో? ఏం చేసావు? ఏదైనా అమరావతిలో ఏదైనా బిల్డింగ్ కట్టావా? లేదా వైజాగ్లో నువ్వు కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ తప్ప ఏదైనా బిల్డింగ్ కట్టావా? లేదా ప్రజలకు ఉపయోగపడి ఏదైనా కార్యక్రమం చేసావా? ఏదైనా ఒక ప్రజా ఉపయోగకర కార్యక్రమానికి పెద్ద ఎత్తున పెట్టు, ఒక కంపెనీ తీసుకురావడానికి నువ్వు దానికి ఖర్చు పెట్టు, తప్పులేదు. లేదా ఒక 100 మందికో 200 మందికి ఉపాధి కల్పించడానికి నువ్వు ఏదైనా ట్రైనింగ్ సెంటర్ పెట్టు, తప్పులేదు. కానీ ఎందుకు పెట్టావు? ఈ ఖర్చు అంతా ఎవరి కోసం పెట్టావు? గతంలో స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు గారు 100 కోట్లు అవినీతి చేశారని మాట్లాడావు. ఆయన లక్షలాది మంది విద్యార్థులకు స్కిల్ నేర్పాడు ఆయన, దాన్ని నువ్వు స్కామ్ అన్నావు. కానీ ఈరోజు నువ్వు ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్కడికి కూడా స్కిల్ నేర్పలేదు. కానీ నువ్వు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. మరి దీన్ని స్కామ్ అనాలా, దాన్ని స్కామ్ అనాలా? ఇంకా లెక్కల గురించి, శాండ్ గురించి, ఇతర వీటి గురించి, గనుల గురించి మనం మాట్లాడుకోవాలా. 8,000 కోట్లు దోచుకున్నవారు రేపటి రోజున లెక్కపత్రాలన్నీ కూడా బయటకు వస్తాయి. నూతన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ఏదైతే అసంబద్ధ పద్దులు ఉన్నాయో, గతంలో కాకుగూడ ఏం చెప్పింది? 50,000 కోట్ల రూపాయలను లెక్కపత్రాలు లేకుండా వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని గట్టిగా హెచ్చరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. 50,000 కోట్ల రూపాయలకి లెక్కపత్రాలు లేవు. ఎందుకు లేవు అంటే జగన్మోహన్ రెడ్డి అయ్యే విగ్రహాలకు పెట్టుకున్నందుకు, జగన్మోహన్ రెడ్డి ఇంటి గోడకు పెట్టుకున్నందుకు, ఇదిగో రుషికొండ ప్యాలెస్కు బకాయిలు పెట్టినందుకు, ఇవన్నీ కూడా లెక్కపత్రాల్లో లేకుండా పోయాయి. ఈ ఖర్చులన్నీ కూడా సరే రుషికొండ ప్యాలెస్కి ఇంకా బిల్లే కట్టలేదు అనుకోండి, కానీ 10 కోట్లతో కట్టుకున్నాడు కదా, 18 కోట్లు పెట్టి అయ్యే విగ్రహాలు పెట్టుకున్నాడు కదా, 28 లక్షల నిమ్మకాయ నెలగని పెట్టాడు కదా. ఇలా ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశాడు. అందుకనే 50,000 కోట్లకు లెక్కపత్రాలు లేవు. ఇంకా ఇది మనం మాట్లాడుకునేది కేవలం 1% కూడా లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అసలైన అవినీతి భాగోతం త్వరలోనే ముందుకు రాబోతుంది. దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా రుషికొండ ప్యాలెస్కు చెల్లించాల్సిన 20 లక్షల బకాయిలను జగన్మోహన్ రెడ్డి నుంచే వసూలు చేయాలి. అవసరమైతే ఆస్తులు జప్తు చేయాలి, లేదా సంబంధిత అధికారుల నుంచి వసూలు చేసి కట్టాలి తప్ప ప్రజాధనాన్ని కట్టడానికి ఎటువంటి అవకాశం లేదు. నూతన ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుకునే పరిస్థితి.